ఉన్నది. ఇది ఒక విషయం. ఎలోహిం అనే మాట, ఎల్ అనేది ఎక్కడ వచ్చినా అది దేవుడు అని అర్థం. ఎలైజా అనే మాట, యా అనే మాట యెహోవా, యాహ్వే అనే నామము యొక్క హరస్వరూపము, షార్ట్ ఫామ్ ఆఫ్ యాహ్వే. ఏలియా అంటే ఎల్ అంటే దేవుడు, యా అంటే యెహోవా, ఏలియా అంటే యెహోవా దేవుడు, అబీయా. అలాగే యా 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 అని ఎక్కడ వచ్చినా సరే లెక్కలేనన్ని మాట. అలాగే షా అని ఎక్కడ వచ్చిందో సాల్వేషన్, రక్షణ. హెబ్రీ భాష మాట్లాడుతున్నాను నేను, హెబ్రీ భాష. ఎలీషా, ఎలియా అంటే అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు. ఎలీషా అంటే ఎల్ ఈజ్ మై సాల్వేషన్, దేవుడే నా రక్షణ అని అర్థం. అలాగా యేసు ప్రభువు ఈ ఎల్ అనే నామధేయం మీద బోర్డు రీసెర్చ్, బోర్డు సమాచారం ఉంది. ఇప్పుడు సమయం సరిపోదు. ఎల్ అనే మాటను వాడాడు తప్ప అల్లాహ్ అని కాదు. శిలువ మీద యేసు ప్రభువు వారు పలికిన మాట ఏలీ ఏలీ లామా సబక్తాని అనే పదాలకు అర్థం నా దేవా నా దేవా. ఎల్ ఎల్ అంటే నా దేవా నా దేవా. వై హ్యావ్ యూ ఫర్సేకెన్ మీ, మై గాడ్ అని అర్థం. He did not utter the word Allah. సరే, ఇంకొక విషయం ఏంటంటే అది మన సహోదరులు వస్తున్నారు. ఇంకొక విషయం వారు వచ్చేలాగా ఈ చిన్న విషయం చెప్తాను. బైబిల్లో మోషే తరువాత ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి నాయకుడు ఉన్నాడు. అతని పేరు యెహోషువ. ఆ యెహోషువ అనే నామధేయము మనము సంఖ్యాకాండము 13వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 16, మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువను పేరు పెట్టాను. హోషేయ అంటే మళ్ళీ యా అంటే యెహోవా, హోషేయ అంటే యెహోవా నా రక్షకుడు. షకారం అంతా సాల్వేషన్ అని చెప్పాను. అయితే హోషేయకు మామూలు పేరు యెహోషువ. యా హోషువ అంటే కూడా అదే హోషేయ. యకారం హకారం షకారం వచ్చి మోషే ఆ పేరు మార్చి హోషేయ యెహోషువ అన్నారు. రెండింటిలో కూడా యకారం ఉంది. యాహ్వే, యాహ్వే ఇస్ మై సాల్వేషన్. సంఖ్యాకాండం 13, 16, 17 వచ్చిన ఈ యెహోషువ అనే పేరు తర్వాత యేషువా అయింది. యేషువా అనేది యేసు అయిందన్నమాట. ఆఫ్ కోర్స్ జీసస్ అనేది లాటినైజ్డ్ ఫార్మ్ ఆఫ్ యేషువా. అయితే హెబ్రీ భాషలో ఆయనను మరియమ్మ, యోసేపు ఆయన శిష్యులు యేసు అని పిలిచారు, జీసస్ అని పిలవలే. సరే, ఆ నామము అనే విషయం అలా ఉంది. తర్వాత ఇప్పుడు సోదరులు చెప్పినటువంటి మాట పరిగణనలోకి తీసుకొని నా అంశంలోకి వస్తాను. నాకు ఇప్పుడు అరగంట టైం అన్నారు, ఆల్రెడీ 10 నిమిషాలు అయిపోయినట్టుంది కదనైనా. 10 నిమిషాలు అయిపోయింది. నేను నా సమయం కంటే ముందుగానే 6 minutes అయింది. ఓకే, నా సమయం కంటే ముందుగానే ముగించుకుంటా. ప్రప్రథమంగా వారు అన్నారు, దేవుడు అన్నవాడు అందరికీ సమాన న్యాయము చేయగలిగిన వాడై ఉండాలి అనే పాయింట్ వారు లేవనెత్తారు. అందరికీ న్యాయం చేయలేని వాడు దేవుడు కాలేడు అనేది వారు అంటారు. ఒకవేళ దేవుడే కనుక యోహాను 1:1 ప్రకారం ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, ఆ వాక్యము శరీరధారి అని వచ్చినప్పుడు అదృశ్య దేవుని రూపము యేసు అనుకున్నప్పుడు ఆయన అవతార సమయములో 1,00,000 మందికి మహా అయితే కనిపించి ఉండొచ్చు. భూజనాభాందరికీ కనిపించలేకపోయాడు కదా, ఆయన దేవుడు ఎట్లు కాగలడు అనే మాట వారు లేవనెత్తారు. ఇక్కడ నేను జవాబు చెప్పక ముందు ఒక మాట అడుగుతున్నాను. ఇలాగ లాజికల్గా మాట్లాడి తర్కమును అన్వయించి ఒక పుణ్యగ్రంథములోని డైరెక్ట్ స్టేట్మెంట్స్ను మనం ఖండించవచ్చా? Can you use your logic and reject the direct statements of the Holy Bible?
ఇఫ్ యూ కెన్ కాంట్రాడిక్ట్ ద బైబిల్ బై ఇట్స్ ఓన్ వర్డ్స్, అప్పుడు మనము బైబిల్ను గౌరవించినట్లు ఎలాగవుతుంది? బైబిల్లో ఉన్నటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? వాక్యము దేవుడై ఉండెను, డైరెక్ట్ స్టేట్మెంట్. ఆ వాక్యము శరీరము ధరించెను అనేది డైరెక్ట్ స్టేట్మెంట్. శరీరము ధరించినప్పుడు అందరికి కనపడలేదు కనుక అందరికీ సమాన న్యాయం జరగలేదని కారణం చూపి ఈ శరీరము ధరించిన వాక్యాన్ని దేవుడు కాదు అంటున్నాం. అప్పుడు ఇంత అసంబద్ధంగా ఉన్నటువంటి బైబిల్ గ్రంథములోని మిగతా వచనాలను మాత్రం మనం ఎందుకు ఎత్తుకోవాలి? మొత్తమే కొట్టుకారేయాలి. అంటే మన వాదనకు అనుకూలంగా ఉన్నప్పుడు బైబిల్లోని వచనాలు ఎత్తుకోవడం, మన నమ్మకాలకు అర్థం కాకుండా కుదరకుండా ఉన్నప్పుడు వాటిని సవరించి మార్చి అలాగా ఇలా చెప్తాం అనుకోవడం. అంటే చేంజింగ్ ఎ హోలీ బుక్. ఒక పుణ్య గ్రంథాన్ని మనం సంస్కరించాలని చూస్తున్నాం. కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసిన ఒక గ్రంథాన్ని మనం ఇప్పుడు అటెంప్టెడ్ టు చేంజ్ అండ్ కరెక్ట్ ఇట్ ఆర్ సవరిస్తున్నాం. ఇలాగా ఇది మొదటి విషయం ఏంటంటే, బైబిల్లో ఉన్న మాటల ప్రకారం ఆది యందు దేవుడు ఉండెను, దేవుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడు ఉండెను, వాక్యము శరీరధారి మన మధ్య ఉన్నాడు. ఆయన అదృశ్య దేవుని దృశ్య రూపి, కనిపించని దేవుని కనబడే రూపం అనే నమ్మకం మనం అంగీకరిస్తే, అందరికీ కనిపించలేకపోవడం ద్వారా అందరికీ న్యాయమైన చేయలేదు. కొంతమందికి న్యాయం చేశాడు, అనేక మందికి అన్యాయం. కనుక ఈయన దేవుడు కావడానికి వీల్లేదు. కనుక శరీరము ధరించిన వాక్యం దేవుడు కాదు. అప్పుడు మనం వ్యూహాన్ని ఒకటి కొట్టి పారేస్తున్నాం. అంటే మనం ఒక లాజిక్ అప్లై చేసి ఒక హోలీ బుక్లో ఉన్నటువంటి కొన్ని మాటలు మన దృష్టికి అసమంజసంగా ఉన్నాయి కనుక ఆ గ్రంథాన్ని కొట్టి పారేస్తున్నాం. అది ఆ గ్రంథమును గౌరవించడం ఎలాగవుతుంది? ఇప్పుడు అదే వైఖరి అన్ని గ్రంథాల పట్ల అందరూ అవలంబిస్తే సుహృద్భావం వచ్చే బదులు ఇంకొకటి వస్తుంది. కనుక అది మంచి సరైనటువంటి వైఖరి కాదేమోనని నా చిన్న శంక, అనుమానం. జడ్జిమెంట్ కాదు, పెద్దలు ఆలోచించాలని సవినయంగా మనవి చేస్తున్నాను. ఇప్పుడు దానికి జవాబిస్తాం. ఇంతకుముందే చెప్పినట్టు భూమి మీద ఆలోచనాపరుడైన వాడు అడగడానికి అవకాశం ఉన్న ప్రతి ప్రశ్నకు అద్దంకి రంజిత్ కోఫీ ఇంతకుముందే సమాధానం చెప్పాడు. నేను ఇంతకుముందే చెప్పని కొత్త ప్రశ్న ఇప్పుడు ఎవరు అడగడం మానవులకు సాధ్యం కాదని చెప్తున్నా. ప్రపంచంలో 700 కోట్ల జనాభా ఎవరు అడిగినా దిస్ క్వశ్చన్ ఐఎమ్ ఆన్సరింగ్ ఫర్ మేబీ 200th time or 1000th time. ఈ ప్రశ్నలు అంటే అదొక డౌట్ అన్నమాట. అందరికీ ఆయన కనిపించలేదు, ఎలాగా న్యాయం జరిగింది అనేది ఒక సందేహము. దానికి జవాబు ఉంది. మీరు 1,00,00,000 ప్రశ్నలు అడగండి, దానికి సమాధానం ఉంది. ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం కనుగొనే యేసును లోకానికి చాటిస్తున్నాం. ఇప్పుడు చెప్తాను వినండి. అసలు ఆ ప్రశ్నలోకి రావడానికి అవతారం ఎందుకు అనే కీలకమైన ప్రశ్నలోకి మనం రావాలి. ఆది యందు దేవుడు వాక్య రూపిగా ఉండెను, నాద రూపిగా ఉండెను, ఆయన శరీరము ధారించెను. దేవుడు అవతరించాడు అంటుంది బైబిల్, అవతరించాడు అంటుంది ఇస్లాం. God will never take a visible, tangible human form. He doesn't need. God is so great. దేవుడు చాలా గొప్పవాడు, ఏ పనైనా ఆయన చేయగలడు. Why he has to take a human body? ఎందుకు హ్యూమన్ బాడీ ఆయనకి? మానవ శరీరం వేసుకు మరి అన్ని మనం చేసే కార్యక్రమాలన్నీ చేయాలా? ఎందుకు? మన శరీరం మనకే నచ్చదు. ఒకసారి దుర్గంధము, దుర్వాసన, భోజనం చేయాలి, కాలకృత్యాలకు వెళ్ళాలి. కానీ దేవుడికి ఎందుకంటే దుర్గంధం? మనమే స్నానం చేయకపోతే మన శరీరం మనకే కంపుకొడుతుంది. ఆ పరమాత్మునికి ఎందుకు ఇదంతా? దేవుడు ఎప్పుడూ మానవ శరీరం దాల్చలేదు, దాల్చడు. ఆయన దూతలను, ప్రవక్తలను పంపిస్తాడు. బట్ గాడ్ డస్ నాట్ బికమ్ అ హ్యూమన్ బీయింగ్. దట్ ఈస్ వాట్ ఇస్లాం ఈజ్ సేయింగ్ అండ్ ద హోలీ ఖురాన్ ఈజ్ సేయింగ్. అయితే హైందవం నమ్ముతుంది
దేవుడు అవతారం ఎత్తుతాడు అని క్రైస్తవం కూడా నమ్ముతుంది. దేవుడు అవతారం ఎత్తాడు, ఒక్కసారి కాదు. హిందూ మతంలో దశావతారాలు ఉన్నాయి, క్రైస్తవంలో కూడా ఒక అవతారం అయితే ఉంది. ఇప్పుడు అవతారం ఎందుకు అని ఈ అంశంలోకి వెళ్ళక ముందు నేను చెబుతున్నాను. భగవద్గీత శ్లోకాలు సోదరులు, నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. నేను ఏది చెప్పినా నాకు నా మీద కూడా పెట్టుకుని చెప్తున్నాను. ఆయన యూనివర్సల్ పర్సన్, నేను విశ్వమానవుణ్ణి, యేసు మతం ప్రచారకుడిని అనుకోకండి. నేను విశ్వమానవు, అన్ని మతాలు నావే, అన్ని మతాలు నాలోనే ఉన్నాయి, ఇందులోనే ఉన్నాయి. ఇలా నేను చెబుతున్నాను, భగవద్గీత శ్లోకాలను ఇంత ధారాళంగా ఉటంకిస్తున్నారు మా మిత్రులుగా మీరు కానీ ఇంకా చాలామంది, వారే కాదు. గీతా శ్లోకాలు ఎత్తి చెప్పుకోకుండా ఎవరు గొప్ప నాయకుడు కాలేదు మన దేశంలో. ఎవరైనా సరే, జాతిపిత మహాత్మా గాంధీ కానివ్వండి, ఎవరైనా కానీ గీతా శ్లోకాలు, గీత అనేది అంతగా అది అపారమైనటువంటి సముద్రం. గీతా శ్లోకాలు దేవుడు సర్వాంతర్యామి, ఆయన గోచరుడు అనే విషయాలు అనేక సార్లు ధారాళంగా ఉటంకిస్తూ ఉన్నారు. అందులో కృష్ణుడు చెప్పినటువంటి పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారా? పునరపి జననం, పునరపి మరణం. మరణం అనగా ఏమీ లేదు, పాత బట్టలు విప్పి కొత్త బట్టలు కట్టుకున్నట్లు ఒక జీవి తన పాత బట్టలు శరీరాన్ని వదిలేసి మరో తల్లి గర్భంలో ఇంకొక శరీరాన్ని ధరించడానికి వెళుతున్నాడు, అంతే తప్ప అది మరణం అనేది ఆత్మకు అంతము కాదు, ప్రారంభము కాదని శ్రీకృష్ణుడు చెప్పారు. దీన్ని ఇస్లాం అంగీకరిస్తుందా అంటే ఏ మంచి భక్తి కలిగిన ముస్లిం సోదరుడు ఎవరు కూడా పునర్జన్మ సిద్ధాంతం నమ్మడు. బికాజ్ ద ఖురాన్ డజంట్ సే, ద బైబిల్ ఆల్సో డజంట్ సే. బైబిల్లో ఉన్నది ఏంటంటే మానవుడు, మనిషి ఒక్కసారి మృతి నొందవలెనని నిర్ణయించబడింది, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. మనుషులు ఒక్కసారే మృతి పొందుతారు, ఇదే మన మొదటి జన్మ, ఇదే ఆఖరి జన్మ. మనం ఇంతకుముందు ఎక్కడో వేరే శరీరంలో లేము, ఈ జీవం అయ్యాక మళ్ళా కొత్త శరీరం దాల్చేది లేదు అని బైబిల్ తేటగా చెప్తుంది. ఎవరికి ఏది రీజనబుల్గా ఉంటే అది నమ్ముతారు. ఇప్పుడు నేను చెప్పినందుకు వేరే వాళ్ళు ఆ నమ్మకాలు వదిలేదు, ఆలోచించుకుంటారు. మనకు నచ్చాలి, మనం రీజనబుల్ అనిపిస్తే నమ్ముతాం తప్ప ఎవరో చెప్పగానే మనం నమ్మేయటం, మనం అందరం అటెండ్ కూడా వాడందరికి వాడు అలా జరగదు. సరే, బైబిల్ చెప్తుంది పునర్జన్మలు లేవని. మరి గీతా శ్లోకములను ఉటంకించినటువంటి మిత్రులు గీతలోనే ఉన్న పునర్జన్మ సిద్ధాంతం నమ్ముతారా? నమ్మరు. అయితే పునర్జన్మ దగ్గర ఏమో నమ్మకుండా దేవుని గురించి కొన్ని లక్షణాలను మాత్రమే తీసుకోవడానికి భగవద్గీతను తీసుకోవడం అవకాశవాదము కాదా అని. అయితే అదే అవకాశవాదం నేను కూడా అవలంబిస్తున్నాను. ఈ విషయం మీరు గమనించాలి. నేను విశ్వమానవుడిని అని చెప్పాను, నేను యేసు మతం ప్రచారకుని కాదు. నేను కూడా ఖురాన్ షరీఫ్లోని కొన్ని వచనాలు ఎత్తుకున్నాను. ఈసా కలీముల్లా, రూహుల్లా, ఆయన అల్లాహ్ జలాల్ హయానిది, అల్లాహ్ యొక్క మహిమ, అల్లాహ్ యొక్క ఆత్మ ఉన్నాడని చెప్పడానికి నేను ఖురాన్ ఎత్తుకున్నాను. మరి ఖురాన్లోని వేరే వచనాలు ఎందుకు ఎత్తుకోను? నేను ఖురాన్ మొత్తం నమ్మాలిగా. ఖురాన్లోని అనేక వచనాలు వదిలేసి నాకు కన్వీనియంట్గా ఉన్నటువంటి కొన్ని వచనాలు ఎత్తుకొని నేను చెప్తాను. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు, ఇప్పుడు క్రిస్మస్ మాసం వచ్చేసింది, రాజకీయ నాయకులు చెప్తారు మనము మన దేశం బాగుపడాలంటే యేసుక్రీస్తు పరోపదేశములను మనం నమ్మాలి. అదేం నమ్మాలంటే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప, వాడు మన చెంప మీద కొడదామని నేను కొట్టుకోకుండా అనొద్దురా, కొట్టడానికి అవకాశం ఇమ్మని. వాడికి ఆ వచనమే నచ్చేసింది, యేసు ప్రభు గారు బోధలు బాగానే ఉంది. అవును, మరి అందులోనే ఉన్న బైబిల్లోనే ఉన్న వేరే వచనం ఎందుకు తీసుకోరు? మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, యేసునామములోనే రక్షణ, యేసునందు విశ్వసించని వారికి నరకమే గతిని బైబిల్లో ఉందిగా, ఎందుకు ఎత్తుకోరు?
అంటే నేను చెప్పేది ఏంటంటే, మనమందరము వేరే మతాలలోని అనుకూల వచనాలను తీసుకుంటాము. నేను అవకాశవాదిని. యేసు దగ్గరికి అందరినీ నడిపించడానికి నేను పచ్చిగా చెబుతున్నా, ఉన్నమాట ఉన్నట్టు. యేసు ప్రభు మీద గురి కుదిరిందండి నాకు. ఆయన రక్షణ కొరకు నమ్ముతున్నా, ఆయన ప్రకటిస్తున్నాను. యేసును రక్షకునిగా దేవునిగా చూపించడానికి నాకు ఋగ్వేదంలో, భగవద్గీతలో, ఖురాన్ షరీఫ్లో ఏది కన్వీనియంటో అది నేను ఎత్తుకుంటాను. నేను యేసును నిరూపించడానికి అవకాశవాదిని. నేను బట్టలు ఇప్పేసినట్టు మాట్లాడుతున్నాను, అవునా కాదా? మరి అన్ని వర్గాల నాయకులు వేరే మత గ్రంథాలు ఎత్తుకుంటారు, కానీ అందులో అన్నీ తీసుకోరు. ఏది కన్వీనియంటో అంటే యేసును దేవునిగా చూపించడానికి నేను అవకాశవాదం అవలంబిస్తున్నాను. ఆయన దేవుడు కాదు అనడానికి ఇంకో అవకాశవాదం. సో ఇదంతా ఆపర్చునిజం. నేను చెబుతున్నాను, యేసు ప్రభువు వారు ఎందుకు ఆయన అందరికీ కనిపించలేదు, అందరికి కనబడడమే న్యాయం, కనబడలేదు కనుక ఆయన సమాన న్యాయం చేయలేదు అనడానికి సమాధానం దొరకాలంటే అసలు ఎందుకు అవతారం ఎత్తాలి భగవంతుడు? ఇప్పుడు నేను మీకు 5 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. నా చిన్నతనంలో ఇలా గమనించాను. నా చిన్నతనంలో 7వ క్లాసులో ఉన్నప్పుడే మా కృష్ణమూర్తి గారని తెలుగు పండితులు ఉండేవారు. ఆయన చెప్పారు భగవద్గీత శ్లోకం ఉన్నది, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడనైన నేను అనేక యుగములలో పుట్టుచున్నాను. ఇప్పుడు గీతలోని శ్లోకం తీసుకుంటే అది కూడా నమ్మాలి, భగవంతుడు మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటాడని. అది నమ్మనప్పుడు అగోచరుడనైన నేను అని ఒక వచనం ఎలా ఎత్తుకుంటారు? గీతలో ఒక వచనం ఎత్తుకున్నప్పుడు భగవంతుడు మళ్ళీ మళ్ళీ అవతరిస్తుంటాడనేది కూడా ఒప్పుకోవాలి. లేకపోతే శ్రీకృష్ణుడు ఒప్పుకోడు కదా, ఏమయ్యా నా మాటలో సగం తీసుకున్నావు, సగం వదిలేసేవి. కనుక అసలు అవతారము దేవుడు ఎందుకు ఎత్తుతాడనే పాఠం చెబుతూ మా మాస్టర్ కృష్ణమూర్తి గారు చెప్పారు. ఈ సంగతి చెప్తే నేను లేచాను. నేను చిన్నప్పటి నుంచి డౌట్ల మాస్టర్. ఏ డౌట్కైనా నా దగ్గర జవాబు ఉంటుంది. కారణం ఏంటంటే నేనే పెద్ద అవమానాలు పుట్టా. నేను అడిగాను, సార్ ఒక డౌట్, దేవుడు ఎందుకు పుట్టాడు, ఎందుకు అవతారం ఎత్తుతాడు అంటే, చెడ్డవారిని చంపడానికి రా, మంచి వారిని కాపాడడానికి. ఆయన అవతారం ఎత్తకుండా ఆ పని చేయలేడా సార్? దేవుడు ఆత్మరూపిగా ఉండి సకల బ్రహ్మాండమును చేసిన వాడు ఆత్మరూపిగా ఒక రాక్షసుని చంపలేడా? దేవుడు ఆత్మరూపిగా ఉండి సకల చరాచర ప్రాణికోటిని సృజించి పరిపాలిస్తున్నవాడు ఆత్మరూపిగా ఉండి ఒక మనిషి వాడిని కాపాడలేడా? చెడ్డవాడిని చంపలేడా? చంపగలడు రా. మరి ఆత్మరూపిగా ఉంటేనే ఆయనకు అడ్వాంటేజ్ కదా. అన్ని దేశాల్లో ఏకకాలంలో చంపగలడు రాక్షసులు. శరీరం దాగిస్తే లొకేషన్లో పరిమితికి వచ్చేస్తాడు, ఆయన లిమిట్ అయిపోతాడు. ఎలాగ దేవుడు నరావతారం ఎత్తడం ఎందుకు? ఆత్మరూపిగా ఉండి సకల దేశములలోని ప్రజలను కాపాడగలిగినప్పుడు తను తాను ఎందుకు పరిమితి చేసుకోవాలి? ఆత్మరూపిగా ఉండి అన్ని దేశాల రాక్షసులను చంపగలిగినప్పుడు ఒక చిన్న శరీరం ఎందుకు దాల్చాలి? ఇది నిజమేదా? అప్పుడు మాస్టర్ అన్నారు, నేను అన్నాను, సార్ ఆత్మరూపిగా ఉంటే చెయ్యలేనటువంటి ఒక కార్యము ఏదో ఉండాలి. There should be something which he cannot do unless he has a body. దేవుడు చేయలేనిది ఏముంటుందిరా? అన్నీ చేయగలడుగా, అన్నీ చేయగలడు. మన కొరకు యజ్ఞము కాలేదు. ఆత్మరూపిగా ఉండి ఎన్ని కొత్త ప్రపంచాలైనా సృష్టింపగలడు, పాలించగలడు, పోషించగలడు, లయము చేయగలడు, కొత్త వాటిని చేయగలడు. ఆయన శరీరం ఎందుకంటే యజ్ఞము కావడానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక ముక్క ముగిస్తున్నాను. అసలు 2 ప్రశ్నలు. మానవుని పాప క్షమాపణ కొరకు పరిశుద్ధ రక్త ప్రోక్షణము అవసరమా కాదా అనే దాని మీద చర్చ జరగాలి. దేవుడు మనిషిని ఊరికైనా క్షమించేస్తాడా, పరిశుద్ధ రక్తము కాచబడ్డప్పుడు క్షమిస్తాడా అనే దాని మీద చర్చ జరగాలి.
ఇస్లాం అంటుంది ఏంటంటే దేవుడు అందరికంటే గొప్పవాడు, పెద్దవాడు, విశ్వానికి ఆయన సుప్రీం కోర్టు. దేవుడి పైన ఏం కోర్టు లేదు. ఇఫ్ హీ వాంట్స్ టు ఫర్గివ్ హీ విల్ ఫర్గివ్. जिसको माफ करना चाहता है अल्लाह मियां माफ कर देता है. उनको पूछने वाला कौन है? उनसे ऊपर कौन है? कोई भी नहीं उनको सवाल पूछने वाला. He is not accountable to anybody. God can forgive anybody freely. అల్లాహ్ దయామయుడు, అపార కరుణా సంపన్నుడు, అల్లాహ్ నన్ను క్షమించు అంటే క్షమిస్తాడు అని బైబిల్ చెప్తుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. కనుక రక్త ప్రోక్షణం అంటే ఎలాంటి రక్తము? అదే హెబ్రీ పత్రిక 10:4వ వచనంలో ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. కనుక ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపాలను తీసివేయదు. మరి ఏ రక్తం కావాలి? నాశనము లేని జీవము, అనంత ప్రాణశక్తి కలిగిన రక్తం కావాలి. ఆ రక్తము కాల్చడానికి దేవుడు నరావతారం ఎత్తాడు అనేది బైబిల్ చెబుతున్న మహాసత్యం. పిల్లరా, దేవుడు అన్నవాడికి శరీరం ఉండదు అన్నారు. దేవుడు అన్నవాడికి శరీరం ఉండదు, రక్తం ఉండదు, మానవ దేహం ఉండదు అన్నారు. అపొస్తలుల కార్యాలు. అందుకే నేను చెప్పేది బైబిల్లోని ప్రతి వచనము పరిగణనలోకి తీసుకుంటే తప్ప బైబిల్ ఏం చెప్తుందో తెలియదు. మనకు అనుకూలంగా ఉన్న వచనాలు ఎత్తుకోవడం కాదు. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు మిమ్మును అధ్యక్షులుగా ఉంచాడు అని రాయబడి ఉంది. దేవుడికి రక్తం ఉందా? దేవుడు ఆత్మరూపుడుగా, ఆయనకు రక్తం ఏమిటండి అనొచ్చు. ఆత్మరూపుడుగా ఉన్న దేవునికి రక్తం అంటూ లేదు. కానీ ఈ విశ్వంలో ఉన్నటువంటి రకరకాల రక్తాలలో జంతు రక్తము, పక్షి రక్తం, చేప రక్తం, మనిషి రక్తం, ఈ రక్తములన్నిటిలో దేవుడు తన సొంతది అని చెప్పుకునే ఒక రక్తం ఉంది. అది మరియ గర్భములో ఆయన సృష్టించుకున్న పరిశుద్ధ రక్తం, యేసు రక్తం. కనుక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలని బైబిల్ చెప్తోంది. దాన్ని ఎవరైనా రిజెక్ట్ చేయొచ్చు, దాన్ని డినై చేయవచ్చు, అది కాదనొచ్చు, దాన్ని నమ్మడానికి నిరాకరించవచ్చు. కానీ బైబిల్ అయితే అలా చెప్పింది. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. ఆ రక్తము పరమాత్మని రక్తము. ఆ రక్తము యేసు శిలువలో కార్చిన రక్తము. ఇంకొక మాట సోదరులు అన్నారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడానికి అర్థం ఏంటంటే ప్రభువా అని నన్ను పిలవద్దు అని కాదు. ప్రభువా అని నన్ను పిలిస్తే మీరు నరకానికి వెళ్తారని అర్థం కాదు. యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనంలో నేను ప్రభువును బోధకుడు అన్నాడు యేసయ్య. ప్రభువును బోధకుడు, ఆయన ద లార్డ్ అండ్ ఆయన ద మాస్టర్ అని చెప్పారు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే సోదరులు చదివిన వచనంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచినంత మాత్రాన అలా పిలిచిన ప్రతివారు ఆటోమేటిక్గా పరలోకానికి వెళ్ళరు. నన్ను ప్రభువాన్ని పిలవడం అయితే దాంతోపాటు తండ్రి చిత్తము కూడా జరిగించాలి. తండ్రి చిత్తం ఏమిటంటే మళ్ళీ బైబిల్ అంతా బోళ్ళంత శాస్త్రం చెప్పాలి. తండ్రి చిత్తము మొట్టమొదట మనుషులందరూ రక్షణ పొందాలి అనేది. తండ్రి చిత్తం ఏమిటంటే నా కుమారుని మీరు అంగీకరించండి లేకపోతే నశిస్తారన్న 2వ కీర్తనలో. తండ్రి చిత్తం ఏమిటి? ఆయన పంపిన వారి విశ్వాసం ఉంచడమే ఆయన చిత్తము. కాబట్టి పిల్లరా, దేవుడు అనే వ్యక్తి చాలా సంక్లిష్టమైన వ్యక్తి. ఆయన అంత సింపుల్గా మనం డిఫైన్ చేయలేదు. దేవుడు ఉన్నాడు, దేవునిలోని ఒక భాగం. खुदा के अंदर का एक हिस्सा बाहर आ चुका है, उन्हें हम बोलते हैं खुदा का बेटा. కానీ బేటా అనగానే ఇంకో మాట చెప్పారు, దేవుడికి తల్లి తండ్రి కొడుకు ఎవరు లేరు కదా. బైబిల్లో కూడా ఉందన్నమాట. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఆయన తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలానికి మొదలు లేదు, జీవనానికి అంతము లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడని అక్కడ. ద సన్ ఆఫ్ గాడ్ ఇస్ ద టైటిల్. సన్ అంటే నా కొడుకు మీ కొడుకులా, నేను మా నాయన కొడుకుని అన్నట్టు కాదు.
మహాత్మా గాంధీ గారు జాతి పిత అంటే మనందరికీ కన్నడ. ఇట్స్ అ టైటిల్ గివెన్ అవుట్ ఆఫ్ ఆనర్. అందుచేత యేసు ప్రభువు వారు దేవుని కుమారుడు అంటే ఒకప్పుడు పుట్టాడు, అంతకుముందు లేడని కాదు. ఆయన ఆది మధ్యాంతర రహితుడే. ఒక పెద్ద కొండలో నుండి ఒక చిన్న ముక్క బయటకు వచ్చినట్టు దేవునిలోని ఒక ముక్క బయటకు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనందరి పాపములను క్షమించడానికి, రక్తమును కార్చడానికి. ఐ మేక్ మై లాస్ట్ స్టేట్మెంట్. ఒకటి ఏంటంటే, నేను ఇంతకుముందు టీవీలో కూడా చెప్పాను, 2 ప్రశ్నలండి, ఇంత చర్చ వద్దు. ఈ రెండింటికి నాకు ఎవరైనా సమాధానం చెబితే నేను కన్వర్ట్ అయిపోయి ముస్లింగా నేను ప్రకటించుకుంటాను. 2 ప్రశ్నలు సమాధానం చెప్పాలి. सब खतना कर लेता हूँ, सब कर लेता हूँ मैं. ऑफिशियली I declare myself as believing in Islam and following in Islam. 2 ప్రశ్నలు. యెహోవా నామధేయము అల్లాహగా ఎప్పుడు ఎందుకు మారిందో నిరూపించాలి. రక్తము లేకుండా పాప క్షమాపణ కలుగుతుందని ప్రవక్తల గ్రంథాలలో నిరూపించాలి. యేసుకు ముందున్నటువంటి ప్రాచీన గ్రంథాల ద్వారా నిరూపించాలి. యజ్ఞం అక్కరలేదని, రక్తము లేకుండా క్షమాపణ ఉందని నిరూపిస్తే యెహోవా అనే నామం మార్చడానికి అవకాశం ఉందని నిరూపిస్తే దెన్ ఐ విల్ డిక్లేర్ మైసెల్ఫ్ టు బి ముస్లిం. ఈ 2 ఉన్నంత వరకు యేసే లోకరక్షకుడని నమ్మక తప్పదు. అందుకే ప్రకటిస్తున్నా, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. దేవుడి మాటలు నెక్స్ట్ 3వ రౌండ్ మొదటిగా గౌరవనీయులు మొహమ్మద్ ఆరిఫ్ గారు 20 నిమిషాలు మనతో మాట్లాడారు. एक मेहरबानी सवाल उर्दू में ट्रांसलेशन जो सवाल कह रहा ना उर्दू में इसका खुदा का नाम इब्राहिम अलैहिस्सलाम, मूसा अलैहिस्सलाम, सारे पैगंबर जितने भी थे वो लोग इब्रानी थे एंड हिब्रू लैंग्वेज में वो पूरे पैगंबरों की किताब लिखे हुए थे. अल्लाह मियाँ खुदा जो हम बोल रहे ज़बूर तौरात जो दिए हैं वो इब्रानी लैंग्वेज में दिए थे. वो भाषा में, वो ज़बान में खुदा का नाम यहोवा याहवे याहवे बोलकर लिखा है. ये भी लिखा है कि याहवे का नाम बदल नहीं सकती, किसी और नाम मैं कभी भी नहीं लेऊंगा बोल के लिखा है. तो अब मैं ये सवाल पूछा, यहोवा ये बात बोलने के बाद मैं कभी भी मेरा नाम नहीं बदलूंगा, कोई भी नहीं बदलना है, यही मेरा नाम है. उनका नाम अल्लाह बोल के कब बदला गया, कैसे, किसने बदला, ऐसा बदला जा सकता है क्या? ये पहले सवाल. दूसरा सवाल, बिना ये पाक खून बहाए, एक पाक पवित्र लहू खून बहाना चाहिए. पाक लहू पवित्र खून जब बहाया गया उसके जरिए से अल्लाह मियाँ हमारे गुनाह माफ कर देगा बोलकर बाइबल में लिखा है. ये मूसा अलैहिस्सलाम भी बोले हैं, ओल्ड टेस्टमेंट में बोले हैं, न्यू टेस्टमेंट में भी बोले हैं. अब ईसा अलैहिस्सलाम इसलिए आया है, वो कलाम, अल्लाह का कलाम जो था मुजस्सम हुआ, जिस्म ले लिया अपने ऊपर, मुजस्सम हुआ, कलाम मुजस्सम हुआ, इसलिए कि हमारे लिए एक पवित्र खून बहाने का जरूरत है. अब मेरा दूसरा सवाल ये है, ये मेरे को सबूत दिया जाना है, दिलाया जाना है. BC में बिफोर क्राइस्ट जो कुछ भी पैगंबरों की किताब है, वो किताबों में से मेरे को सबूत होना है कि गॉड कैन फॉरगिव सिन विदाउट द होली ब्लड. पाक खून के बिना वो जरूरत नहीं है, खून के बिना अल्लाह मियाँ माफ कर सकता है बोल के पुराने किताबों में से मेरे दिखाना. अगर दिखाया गया तो मैं मुसलमान बन जाऊंगा बोल कर दिखा. थैंक यू. గౌరవనీయులు మొహమ్మద్ ఆరిఫ్ గారు తన సమయాన్ని వినియోగించుకుంటున్నారు. దయచేసి శ్రద్ధగా ఆలోచించవలసిన మాట్లాడారు.
అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రొఫెసర్ గారు, మాస్టర్ గారు ఇందాక రెండు ప్రశ్నలు అడిగారు. సో పాప ప్రక్షాళన, దేవుడు తనంతట తాను శరీరధారి అయి భూమిపైకి వచ్చి మన అందరి పాపాల కోసం శిలువపై మరణించి తిరిగి 3 దినాల తర్వాత మరణాన్ని జయించి పరిశుద్ధాత్మలో ఉన్నాడు. కాబట్టి మనమందరము అతనిని విశ్వసిస్తే పాప క్షమాపణ కలుగుతుంది. అంటే రక్తం చిందింపబడనిదే పాప క్షమాపణ జరగదు అనేటువంటి విషయం. సో ఇక్కడ నేను 3 క్వశ్చన్స్ కాదు, నా 3 విధాలుగా చర్చించదలుచుకున్నాను. ఫస్ట్, బైబిల్లోనే దేవుడి లక్షణాలు చెప్పబడినట్లు ఆ లక్షణాలన్నీ యేసుకు ఒక్కటి కూడా వర్తించదు. ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్, ఆయన